పలు రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయం చట్ట వ్యతిరేకమని ఇక మీదట కుదరదు అని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అక్రమ కూల్చివేత ఒకటి జరిగినా అది రాజ్యాంగం ప్రవేశించిన విలువలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ తేదీ అయిన అక్టోబర్ 1వ తేదీ వరకు తమ అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ బుల్డోజర్ న్యాయం అమలు కావడానికి వీల్లేదని తెలిపింది. అయితే రోడ్లు, ఫుట్పాత్లు, రైల్వే మార్గాలు, జల వనరుల వంటి ప్రజా ఆస్తులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలకు ఈ నిషేధం వర్తించదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అక్రమంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయని, వాటిని అడ్డుకోవాలని కోరుతూ జమాత్ ఉలేమా ఏ హింద్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ దాఖలు చేసిన పిటిషన్లపై జరుగుతున్న విచారణను సుప్రీంకోర్టు కొనసాగించింది. బుల్డోజర్ కూల్చివేతలకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్తించే విధంగా మార్గదర్శకాలను రూపొందిస్తామని ఈ నెల 2వ తేదీన ధర్మాసనం వెల్లడించింది. పిటిషన్ విచారణ సందర్భంగా దీనిని ధర్మాసనం ప్రస్తావించింది. ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా బుల్డోజర్ ఆగకుండా నడుస్తూనే ఉంటుంది, దానిని ఎవరు నడుపుతున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుందంటూ వ్యాఖ్యలు వినిపించాయని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి మిస్టర్ మెహతా మార్గదర్శకాలను రూపొందించిన తర్వాత ఇటువంటి అసందర్భ ప్రగల్భాలను ఆపడానికి మీ సాయం తీసుకుంటాం, అవసరమైతే ఎన్నికల సంఘాన్ని కూడా అడుగుతాం అని పేర్కొంది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు సియు సింగ్, ఎంఆర్ శంషాద్, నిజాం పాషా, రష్మీ సింగ్ వాదనలు వినిపించారు. సెప్టెంబర్ 2వ తేదీన సుప్రీంకోర్టు ఈ అంశంపై స్పందించిన తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో కూల్చివేతలు జరిగాయని తెలిపారు. దీనికి తుషార్ మెహతా ప్రతి వాదనలు వినిపిస్తూ నిబంధనలను ఉల్లంఘించి ఒక్కటంటే ఒక్క కూల్చివేత కూడా జరగలేదు అన్నారు. ముస్లింల ఇళ్లను, దుకాణాలను మాత్రమే కూల్చుతున్నారనే ప్రచారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. బయట జరుగుతున్న ప్రచారం గురించి తుషార్ మెహతా చెబుతున్నప్పుడు బయట చప్పుడు మమ్మల్ని ప్రభావితం చేయలేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కార్యనిర్వాహక వర్గం న్యాయమూర్తి పాత్రను పోషించలేదు. సమగ్ర విచారణ అనంతరం న్యాయస్థానం జారీ చేసే మార్గదర్శకాలు దేశమంతటా వర్తిస్తాయని ధర్మాసనం తెలిపింది. విచారణను వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకు ఏవైనా నేరాల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు స్థిరాస్తులను కూడా కూల్చివేయొద్దని పేర్కొంది. ఇక తమ అనుమతి లేకుండా కూల్చివేతలు కొనసాగించవద్దని తెలిపింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకోవద్దని, ఆ మేరకు మినహాయింపు ఇవ్వాలని మెహతా కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ కొన్ని రోజుల పాటు మీరు చేతులు ముడుచుకోవాల్సిందే, అప్పటి వరకు ఆకాశం ఏమీ కింద పడదు అని వ్యాఖ్యానించింది. ఎవరైనా తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరను ఎదుర్కోవాల్సి వస్తోంది అని హెచ్చరించింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు కొన్ని కూల్చివేత ఘటనలను ప్రస్తావించబోగా విశాఖ మార్గదర్శకాల తరహాలో ఈ మొత్తం అంశంపైనే మార్గదర్శకాలను రూపొందిస్తామని ధర్మాసనం తెలిపింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను విశాఖ మార్గదర్శకాలుగా పేర్కొంటారు. కాగా అక్రమ నిర్మాణాలను చట్టపరమైన ప్రక్రియతో తొలగించాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బుల్డోజర్ అన్యాయంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విచారణ సందర్భంగా తుషార్ మెహతా ఫుట్పాత్ ను ఆక్రమించి నిర్మించిన ఓ నిర్మాణాన్ని నోటీసులు ఇచ్చిన తర్వాతే తొలగించామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అటువంటి వాటికి నోటీసులు కూడా అవసరం లేదు, మతపరమైన నిర్మాణాలున్నా కూడా వాటిని తొలగించండి, ఏ మతానికి చెందిందైనా సరే అని ధర్మాసనం స్పష్టం చేసింది.